ఈ ప్రపంచంలో చదువుల కొరత లేదు, ఉద్యోగాల కొరత లేదు, జీతాల కొరత లేదు. కానీ ప్రశాంతంగా జీవిస్తున్న మనుషుల కొరత ఉంది. ఎందుకంటే మనిషి జీవితాన్ని నాశనం చేసేది పేదరికం కాదు, కనిపించని భయం మాత్రమే. ఈ లోకంలో ప్రతి ఉద్యోగస్తుడు చెప్పే మాట జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, గుర్తింపు లేదు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం, నీ అసలైన అణచివేతకు కారణం ఇతరులు కాదు, నీ లోపలున్న ఆశ, అసురక్షిత భావం, అసంతృప్తి, అజ్ఞానమే నిన్ను అణచివేస్తాయి. మనమంతా సమాజాన్ని, వ్యవస్థలను, పరిస్థితులను తప్పుబడుతూనే ఉంటాం. కానీ మూఢత్వం, మూర్ఖత్వం ఉన్న కులాన్ని, మతాన్ని, కట్టుబాట్లను సమర్థిస్తాం, ఆచరిస్తాం. కారణం అజ్ఞానం. కానీ ఒకసారి నిజంగా గమనించు, నిన్ను బంధిస్తున్నది నిజంగా ఇతరుల, లేక నువ్వే అందరికీ నచ్చడానికి, మెప్పు కోసం, భద్రత కోసం నిన్ను నువ్వు ఒప్పించుకుంటున్నావా? నచ్చని ఉద్యోగాన్ని కేవలం జీతం, సౌకర్యాలు, గౌరవంగా కనిపిస్తున్నాయని చేయడం అసంతృప్తితో, అదే భయం. జీవిత బీమా తీసుకోవడం అవగాహన వల్ల కాదు, భద్రత కోసం కాదు, అభద్రత అనే భయం వల్ల. కులం, మతము అడ్డుకుంటుందని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక భయం. సాంప్రదాయాన్ని గుడ్డిగా నమ్మడం అది జ్ఞానమైందని కాదు, దానికి విరుద్ధంగా వెళితే ప్రమాదమే వస్తుందేమోననే భయం. ఉదాహరణకు, మాంసం తిని గుడికి వెళ్ళకూడదు, వెళ్తే పాపమని. ఇక్కడ తినడం పాపమా, లేక తిని గుడికి వెళ్ళడం పాపమా? భయం ఎలా వేషం వేసుకుందో గమనిస్తున్నారా? పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి క్షణం కనపడకపోతే భయం, చదువుకునేటప్పుడు మార్కులు రాకపోతే భయం, హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందనే భయం, ర్యాంకు రాకపోతే సమాజంలో చులకన అయితావనే భయం, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వస్తుందో రాదో అనే భయం, ఉద్యోగం లేకుంటే పెళ్లి కాదనే భయం, పెళ్ళైతే ఈ జీతంతో కుటుంబాన్ని పోషించగలనా అనే భయం. అది ప్రేమలా వస్తుంది, కుటుంబాన్ని కట్టుబాట్లకు బందీని చేస్తుంది. భయం ఎప్పుడూ నేనే భయం అని ప్రకటించదు. సంస్కృతి, విలువలు, గొప్పదనం వెనుక, మన సుఖాల వెనుక, మన ఆనందం వెనుకే అనుసరిస్తూ వస్తుంది నీ భయం. కానీ ఆ భయం నీకు ఇస్తున్న సంకేతం. ఆ భయాలను విచారించమని. దేనికి ప్రతిస్పందించకు, సమర్థించకు, కేవలం గమనించు. నీ జీవితాన్ని మార్చేది కొత్త ఉద్యోగం కాదు, కొత్త రిలేషన్షిప్ కాదు, కొత్త ప్రభుత్వము కాదు. ఇప్పటి వరకు నువ్వు కేవలం భయాన్ని మోస్తూ బ్రతుకుతున్నావు. భయం తగ్గిన రోజు సమాజం కూడా చిన్నదైపోతుంది. ఎందుకంటే స్వేచ్ఛ భయం అనే బంధనం నుండి విముక్తి చేస్తుంది.